వైసీపీ గవర్నమెంట్ అయితే ప్రస్తుతం ప్రజల వద్దకే మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, మళ్ళీ 2024 ఎన్నికల్లో మళ్ళీ మేమే వస్తాం వాళ్ళకని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే చెప్తుంది. దానిపై మీ అభిప్రాయం? ఖచ్చితంగా అండి, ప్రభుత్వంలో పాలకులుగా ఉన్న వాళ్ళు చేస్తున్న పనిని బట్టి నా యొక్క విధానాన్ని ప్రజలు మెచ్చుకుంటారని అంచనా వేసుకోవడం తప్పులేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల వద్దకి ప్రతి నెల 1వ తారీఖున ముసలోళ్ళకి లేకపోతే వికలాంగులకి ఇతరత్ర సందర్భాల్లో పింఛన్లు ఇస్తున్నటువంటి సందర్భం అయితే అందరం చూస్తున్నాం, సంతోషిద్దాం కొంతసేపు. కానీ వాస్తవానికి వాళ్ళు ఇస్తున్నటువంటి సంక్షేమం ఎంత, ప్రజల్ని ఎంత సంక్షోభంలోకి తోసేస్తున్నారనేది చూస్తే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి బీసీలకి 56 కార్పొరేషన్లు పెట్టి 56 బీసీ కార్పొరేషన్ల మీద వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ఈ జనాభాకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన విధానాలు పెట్టకుండా వాళ్ళకి అందనివ్వకుండా ఆ డబ్బుని వేరే అవసరాలకు మళ్లించుకొని ఈ 3 కోట్ల మంది బీసీ జనాభాని మోసం చేశాడు. అది నిజం కాదా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.